ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు? ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో, అదే విధముగా మరణ సమయములో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు. ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపసఖ్యము కానిది. దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము అంతటా ఉండేది, మార్పు లేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఆత్మ అనేది అవ్యక్తమైనది, ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరము కోసము శోకించవలదు. కానీ ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనవుతుంది అని అనుకున్నా సరే, ఓ మహాబాహువులు కలవాడా,